హాయ్ అండి. ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫెడరల్ బ్యాంక్ నుంచి వచ్చిన ఈ అవకాశం కేవలం 10వ తరగతి పాసైన వాళ్ల కోసం. సో దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవునండి, మీరు విన్నది కరెక్టే. మామూలుగా బ్యాంక్ జాబ్ అంటే డిగ్రీ ఉండాలి అనుకుంటాం కదా. కానీ ఈ నోటిఫికేషన్ దానికి పూర్తిగా భిన్నం. కేవలం 10వ తరగతి పాసైన వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. దీని వెనుక ఉన్న పూర్తి కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ జాబ్ గురించి మొత్తం క్లియర్గా తెలుసుకోవాలంటే మనం ఒక 5 ముఖ్యమైన విషయాలు చూడాలి. అసలు ఈ అవకాశం ఎందుకంత స్పెషల్, దీనికి కావాల్సిన అర్హతలేంటి, జీతం ఎంతొస్తుంది, సెలక్షన్ ఎలా చేస్తారు, ఇంకా ఎలా అప్లై చేయాలి, ఈ 5 పాయింట్స్ చూద్దాం. సరే, మరి మొదటి పాయింట్ స్టార్ట్ చేద్దాం. అసలు ఈ అవకాశం ఎందుకంత రేర్ అంటున్నామో, టైం ఎందుకు అంత ఇంపార్టెంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తేదీలు చాలా ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నోటిఫికేషన్ డిసెంబర్ 30న రిలీజ్ అయింది, కానీ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 8. చూశారుగా, టైం చాలా తక్కువగా ఉంది. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2026. అసలు పాయింట్ ఏంటంటే, ఇలాంటి నోటిఫికేషన్లు మళ్ళీ రావు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా నేరుగా బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలనుకునే ఫ్రెషర్స్కి ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికొచ్చాం. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలేంటి, ఎవరు అప్లై చెయ్యొచ్చు, ఒకసారి చెక్ చేసుకుందాం. ముందుగా ఏజ్ అంటే వయస్సు చూస్తే డిసెంబర్ 1, 2025 నాటికి 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే వాళ్ళు 25 ఏళ్లొచ్చే వరకు కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ ఒక చాలా విచిత్రమైన కానీ చాలా ముఖ్యమైన రూల్ ఉంది. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, చివరికి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్లు దీనికి అనర్హులు. అవును, డిగ్రీ చదివిన వాళ్లు దీనికి అప్లై చెయ్యలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒక కీ పాయింట్ అండి. అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి ఫెడరల్ బ్యాంక్ బ్రాంచ్కి 25 కిలోమీటర్ల రేడియస్లో నివసిస్తూ ఉండాలి. అంటే ఇది పక్కాగా తెలంగాణలోని లోకల్ క్యాండిడేట్స్ కోసమే వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. ఇవి మాత్రమే కాదు, కొన్ని అదనపు స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అప్లై చేసే వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. దానికి ప్రూఫ్గా కనీసం 1 నెల ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సరే, క్వాలిఫికేషన్స్ చూసాం కదా, మరి జీతం ఎంతుంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఆ వివరాలు చూద్దాం. శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్స్లు కలుపుకుని దాదాపు 30,000 రూపాయల వరకు వస్తుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో బ్యాంకు జాబ్కిది నిజంగా చాలా మంచి శాలరీ. సో జాబ్ టైటిల్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్. దీనికి ఎలాంటి అనుభవం అడగట్లేదు. జాబ్లో చేరిన తర్వాత ముందుగా 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే జాబ్ పర్మనెంట్ అవుతుంది. ఓకే, జాబ్ బాగుంది, శాలరీ బాగుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా సంపాదించాలి, ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మనకు 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. అందులో పాస్ అయిన వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. అది కూడా క్లియర్ చేస్తే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంతే. ఇక ఆన్లైన్ టెస్ట్ ప్యాటర్న్ చూస్తే చాలా సింపుల్గా ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఈ 4 సబ్జెక్టుల నుంచి ప్రతిదానిలో 15 ప్రశ్నలు వస్తాయి. అంటే మొత్తం 60 ప్రశ్నలకి 60 మార్కులు. చూశారు కదా, అన్నీ బేసిక్ సబ్జెక్ట్లే. ఈ ఎగ్జామ్లో కొన్ని సూపర్బ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మొత్తం టైం 60 నిమిషాలు. ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. చాలామందికి టఫ్ అనిపించే జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ లాంటివి లేవు. అన్నింటికన్నా పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. అంటే తెలియని ప్రశ్నలు కూడా ధైర్యంగా అటెంప్ట్ చేయొచ్చు. రైట్. ఇక మనం చివరి దశకొచ్చేశాం. ఇంతకీ ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఎంతో చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 150 రూపాయలు చెల్లించాలి. మిగతా కేటగిరీల వాళ్లందరికీ 500 రూపాయలుగా ఫీజు పెట్టారు. గుర్తుంచుకోండి, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో వాళ్ల అఫీషియల్ ఫెడరల్ బ్యాంక్ వెబ్సైట్లో మాత్రమే పెట్టాలి. జనవరి 8 లాస్ట్ డేట్, అస్సలు మర్చిపోవద్దు. సో
ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ మనం ముందున్నాయి చూశారుగా. ఇది అందరి కోసం వచ్చిన నోటిఫికేషన్ కాదు. తక్కువ క్వాలిఫికేషన్, డిగ్రీ ఉండకూడదు, లోకల్గా ఉండాలి, ఇలా చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే సెట్ అయ్యే ఒక స్పెషల్ అవకాశం. మరి ఆ స్పెషల్ అవకాశం మీకోసమేనా? ఆలోచించుకోండి.